న్యూస్ కు స్వాగతం. ఈనాడు వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పబ్లిక్ స్కూల్లో ఘనంగా 33వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. రోటరీ పబ్లిక్ స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. నంద్యాల సమాచార్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిఎస్పీ గోపాలకృష్ణ. రుద్రవరం మండలం కొండమాయపల్లి డి కొట్టాల గ్రామాలలో గ్రామ సభలలో పాల్గొన్న మంత్రి అఖిలప్రియ తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని కితాబు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ రామాలయంలో ఘనంగా లక్ష తులసి అర్చన కుడారై నివేదన. ప్రథమనంది ఆలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల నిర్వహణ, భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికిన మహిళలు. విశ్వ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డులో ముగ్గుల పోటీలు. నంద్యాల అభివృద్ధికి సహకరించిన మన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాలని నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన జన్మభూమి మా ఊరు ముగింపు కార్యక్రమంలో శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల డివిజన్ నోడల్ అధికారి వెంకటరామిరెడ్డి, నియోజకవర్గం ప్రత్యేక అధికారిని అనురాధ, నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజలను గావించి ముగింపు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణ మహిళలు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, అభినందన పత్రాలు పంపిణీ గావించారు. నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమంను విజయవంతం చేసిన అధికారులకు, అధికారినులకు కృతజ్ఞతలు అన్నారు. గతంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి అందిన సమస్యల దరఖాస్తుల కంటే ఈ దఫా జరిగిన కార్యక్రమానికి అతి తక్కువ సమస్యల దరఖాస్తులు అందాయని, అంటే మనము సమస్యలను అధిగమించామని, ఇంకా 10% కంటే ఎక్కువ సమస్యలు కూడా లేవని, వాటిని కూడా ప్రణాళికబద్ధంగా అధిగమించుతామన్నారు. మనం నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుకుంటామని, రోడ్ల విస్తరణ గావించుచున్నామని, పెద్దవాడి కలల నిరూపణగా ప్రతి పేదవాడికి సొంతింటి కలలు నెరవేరుస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా అంటే అన్ని సంక్షేమ పథకాలు మన నియోజకవర్గానికి అందుతున్నాయన్నారు. ఈ ముగింపు కార్యక్రమంకు కన్నుల పండుగగా జరుపుకుంటున్నాం అన్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని 3981 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా 133,52,64,000 రూపాయల జాంబో చెక్కును సహాయక బృందాలకు పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఐసీడీఎస్, సిడిపిఓ విఘ్నేష్ ఏంజల్, కౌన్సిలర్ శివశంకర్, కొండారెడ్డి, కృపాకర్, మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్లు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత జన్మభూమిలో చూసుకుంటే భూమానాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆ రోజు ఆయన చేతికి వేల సంఖ్యలో అర్జీలు కూడా జరిగింది. అవన్నింటినీ కూడా రేషన్ కార్డు, పెన్షన్లు, 10,000 మందికి భోజనాలు పెట్టి మరి భూమానాయుడు గారు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత కూడా భూమానాయుడు గారు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నింటినీ కూడా ఈరోజు ప్రతి ఒక్క హామీని నెరవేర్చామని చాలా గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు సొంతింటి కళ పేదవాళ్ళందరికీ కూడా నిజమయ్యే విధంగా 10,000 మందికి ఇప్పటికీ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
రోడ్డు అన్ని పనులు పూర్తయ్యాయి. ఇంటర్నల్ గా ఎక్కడ చూసినా కూడా ఈరోజు సీసీ రోడ్లు 60 కోట్లతో శాంక్షన్ అవుతాయి. ఇప్పటికీ 50 కోట్ల రూపాయల రోడ్లు అన్నింటి కూడా వేయడం జరిగింది. ఇంకా 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న రోడ్లు అన్నింటినీ కూడా కాంట్రాక్టర్స్ తో మాట్లాడి త్వరలోనే ఆ రోడ్లన్నింటినీ కూడా వేపిస్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ఇంకా వైఎస్ నగర్ లో కానీ నందమూరి నగర్ లో కానీ కచ్చా రోడ్లు ఉన్న ప్రతి ఒక్క దగ్గర సీసీ రోడ్లు వేసే విధంగా కూడా మళ్ళీ సిప్ కింద మనకి అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇంకా శ్మశానాల డెవలప్మెంట్ కి హిందువులకి, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అందరికీ కూడా శ్మశానాల డెవలప్మెంట్ కూడా 6 కోట్ల రూపాయల దాకా ఇప్పటికే మనకి నిధులు మంజూరు అవ్వడం జరిగింది. త్వరలోనే ఆ పనులన్నింటినీ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇంకా గ్రీనరీ డెవలప్మెంట్ కింద కూడా మనకి స్పెషల్ గా ఇప్పటికే పార్కులకి భూమి పూజలు చేశాము, అవన్నీ స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా 2 పార్కులు కూడా మొన్ననే టెండర్ అయిపోయింది, అవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఈరోజు నంద్యాల పట్టణంలో సీఎం గారు స్పెషల్ గా చూసుకుంటే ఈరోజు నంద్యాల పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా తీసుకొని రాష్ట్రమంతటా కూడా నంద్యాల ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి గారికి నేను మాట ఇచ్చాను, అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆ పనులన్నింటినీ కూడా ఈరోజు మనం ముగించుకునే పరిస్థితిలో ఉన్నామంటే మన ముఖ్యమంత్రి గారికి నంద్యాల అందరూ కూడా మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కొత్తగా ఇప్పుడు ఒంటరి మహిళలకి 150 మందికి ఈరోజు మళ్ళీ పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి. చాలా ప్రతి పేదవాళ్ళకి ఈరోజు సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అందించినట్టుగా ఇతర ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేసిన దాఖలాలు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళనే ప్రతి ఒక్కరికి ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి పేదవాళ్ళనే అర్హులైన అందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో కూడా అందరికీ చేరుతున్నాయంటే ముఖ్యమంత్రి గారి వల్లనే ఈరోజు జరుగుతుంది. అలాగే అది చేయడానికి అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఈ జన్మభూమి కార్యక్రమంలో అధికారులు చేసిన కృషి కానీ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ వస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మింపచేస్తున్నామని నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు గోస్పాడలో ఎంపీడీఓ సుగుణ అధ్యక్షతన జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గానికి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొని నంద్యాల నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అధికారులందరూ విజయవంతంగా ముగించారని అందుకు అధికారులందరికీ కృతజ్ఞతలు అన్నారు. గత కొన్ని రోజుల నుండి భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతుందని వార్తలు వస్తున్నాయని, తమ ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామన్నారు. భూమా కుటుంబం రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైందని, చివరి దాకా తమ కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, గర్భిణులకు బాల సంజీవని, పసిపిల్లలకు అన్నప్రాస, బాలామృతం వంటివి పంపిణీ గావించామని, ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలలో కుటుంబ యజమానులను కోల్పోయిన వారికి చంద్రన్న బీమా చెక్కులు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు కూడా పొందారని అన్నారు. ఇప్పుడు వచ్చే పింఛన్లు కూడా ప్రభుత్వం పెంచుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, నోడల్ అధికారి, జన్మభూమి మా ఊరు కార్యక్రమాల బృందం, అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో భూమా శేఖర్ రెడ్డి గారిని ఆదరిస్తున్నప్పటి నుంచి శోభా నాగిరెడ్డి గారిని, తర్వాత భూమా నాగిరెడ్డి గారిని, ఈ రోజు నన్ను, మా కుటుంబ సభ్యుల్ని, అఖిలను అందరినీ కూడా ఈ రోజు మమ్మల్ని ఇంత ప్రేమతో ఆదరిస్తున్నందుకు మరోసారి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పండగకి ఇంకా 2-3 రోజులు టైం ఉండగానే ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణంలో ఈ రోజు జన్మభూమి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమంలో చూసుకుంటే వేల సంఖ్యలో అందరూ అర్జీలు పట్టుకొని ఆ రోజు భూమా నాగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకుంటే ఆ రోజు బాబాయ్ చెప్పిన అన్నిటినీ కూడా అర్జీలన్నింటినీ కూడా ఈ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇల్లులు అన్నిటిని కూడా ఈ రోజు ప్రజలందరికీ కూడా ఈ రోజు 90% వరకు పూర్తి చేయగలిగామని చాలా గర్వంగా చెప్తున్నాను.
తాగునీటి సమస్య అనేది ఉండకుండా వెలుగోడు నుంచి డైరెక్ట్ గా మనకి నంద్యాల కాన్స్టిట్యున్సీకి పైప్ లైన్ వేసి మరి ఇంటింటికి కొలాయి కనెక్షన్లు గ్రామాల్లో టౌన్ లో అంతటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా తాగునీటి సమస్య అనేది మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఉండదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 150 కోట్లతో భూమా నాగిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పథకాన్ని మనకి శాంక్షన్ చేశారనేది కూడా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు అంటే రైతులకి ఎంతో నమ్మకం. ఆయన ఉంటే రైతులందరికీ కూడా చాలా భరోసాగా ఉండేది. దానికోసమే ఈరోజు ఇక్కడ గోస్పాడ్ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా 500 ఎకరాలకి నీళ్లు ఇచ్చే ఒక స్కీమ్ ని కూడా ప్రారంభం కాకుండా ఆగి ఉండేదాన్ని అధికారులతో మాట్లాడి రైతులకి నీళ్లు లేవనే సందర్భంలో వాళ్ళకి స్టార్ట్ చేసి ఈ రోజు అందరికీ నీళ్లు ఇచ్చామని చాలా గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా రైతులకి భూమా నాగిరెడ్డి గారు ఎలాగైతే భరోసాగా ఉన్నారో మేమందరం కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వర్షాలు పడకపోయినా కూడా ఈ రోజు రైతులందరికీ నీళ్లు ఇవ్వగలిగామంటే ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో నదుల అనుసంధానం చేసి పట్టుసీమ ప్రాజెక్టు రూపకల్పన ద్వారానే అది సాధ్యమైందని కూడా చెప్పడానికి అతిశయోక్తి లేదు. శ్రీశైలం నుంచి నీళ్ళన్నింటినీ కూడా రాయలసీమ వాసులు వాడుకునే విధంగా పట్టుసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ రోజు రైతులందరికీ కూడా నీళ్లు వచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అలాగే రైతులకి సబ్సిడీ రేట్లకి ట్రాక్టర్లు ఇవ్వడం గానీ విత్తనాలు ఇవ్వడం గానీ ఎన్నో స్కీమ్లు ఈ రోజు రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రుణమాఫీ కూడా మిగిలిన 8,000 కోట్లు కూడా ఈ నెలాఖరికి అది కూడా తీరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా నెలాఖరికి రుణమాఫీ కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాము. 2-3 రోజుల నుంచి భూమా కుటుంబం మీద తెలుగుదేశం పార్టీని వీడుతుందని వార్తలన్నీ వస్తున్నాయి. మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీలోనే. చివరి దాకా కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గోస్పాడ్ లో చూసుకుంటే మొన్ననే టెండర్లు పిలిచి 40 లక్షల రూపాయల దాకా రోడ్ల పనులు ఇప్పటికే మొదలైనాయి. ఇంకా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా 70 లక్షల రూపాయల దాకా మళ్లీ కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు వేసి మొత్తం మనం అంతా బాగా జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ధోబీ ఘాట్ కూడా ఇప్పటికే మనకి శాంక్షన్ అయ్యే పనులన్నిటి కూడా కంప్లీట్ పూర్తి కావస్తుంది. అది కూడా త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాము. ఈరోజు 2014 కంటే ముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ 1000 రూపాయలు చెప్పినట్టుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 2000 రూపాయల దాకా అది పెంచుతుంటూ ప్రకటించడం కూడా చాలా సంతోషమైన విషయం. ఇన్ని అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లనే మనకి సాధ్యమవుతున్నాయి. ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా వెనుకాడకుండా ఈ రోజు ఇన్ని కోట్ల బడ్జెట్ లో మనకి ఈ రోజు ఇన్ని అభివృద్ధి పనులు గ్రామాల్లో అంతా చేస్తున్నారంటే మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి వెన్నంటూ ఉండి మళ్ళీ వచ్చే ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యారంగంలో 33 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదని, అటువంటి ఘనతను సాధించి రాయలసీమలోనే శాంతిరాం మరియు ఆర్జీఎం విద్యా సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల పబ్లిక్ స్కూల్ 33వ వార్షికోత్సవ వేడుకలను ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో టెక్నికల్ విద్యా ప్రాముఖ్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థులు రాణించాలంటే ఉత్తమ విద్యా విధానం, ఉత్తమ బోధన అవసరమని అన్నారు. అటువంటి ఉత్తమ విద్యా ప్రణాళికలు కలిగిన విద్యా సంస్థలు నంద్యాల వాసులకు డాక్టర్ శాంతిరాముడు అందించారని కొనియాడారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు మాట్లాడుతూ విద్యా విజ్ఞానం కోసమేననే నినాదంతో తమ విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో 100 మంది రీసెర్చ్ స్కాలర్షిప్లు ఉన్నారన్నారు. నంద్యాల పబ్లిక్ స్కూల్ను తన అమృత హస్తాలతో ప్రారంభించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ తమ విద్యా సంస్థలకు ప్రాణప్రతిష్ఠ చేశారని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులు ఎన్ఎండి ఫరూక్, మణిగాంధీ, డాక్టర్ శాంతిరాముడు ప్రతిభ చూపిన స్కూల్ విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఎం డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ అశోక్ కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ ఎంఎస్ భువనేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ ఏవో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇటువంటి సౌకర్యాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం జరిగింది శాంతిరాముడు గారు.
ఇది చూశాను. బ్రహ్మాండంగా హైవేలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇటు నుంచి ఆడదాకా సాయంత్రం గారు ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటే చాలా కడుపు నిండుతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ నేను వారికి సాయం చేశాను, వారు నా ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకున్నారంటే వారు ఇందాక చెప్పారు. చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషం. శాంతిరాముడు గారు మరి ఇన్స్టిట్యూట్స్ ఎంత ఏర్పాటు చేసి నంద్యాల ఒక తలమానికంగా నిలబడేందుకు శాంతిరాముడు గారిని అభినందిస్తా ఉన్నాను. ఇంకా చేయాలి, ఇంకా ఇన్స్టిట్యూట్స్ మరి చేయాల్సిన అవసరం ఉన్నాయి అని చెప్పి మరి శాంతి దీని కృషి అంతా నాది కాదు, ఆయన కృషి. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పిల్లలు రాత్రి పగలు మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, వాళ్ళు చేసే కృషి ఫలితమే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పి ముఖ్యంగా దీంట్లో వెనుకాల ఎవరు లేదు, వారి కష్టం. కష్టజీవి ఆయన, కష్టంతో ముందుకు వచ్చాడు, కష్టంతో ఫలితం దక్కించారు. భగవంతుడు ఆశీస్సులున్నాయి కాబట్టి ఈ రోజు స్థాయికి రావగలిగినారు. కాబట్టి నేను తప్పకుండా ఇంకా ఏమైనా ఉంటే మీరు సాధించండి, మేము వెతకాల ఉన్నాం. అత్యుత్తమమైన ఒక ప్రణాళికతో ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 10 ఇన్స్టిట్యూషన్స్ ను ముందుకు తీసుకుపోవడానికి మా యొక్క గాడ్లీ ఫాదర్ ఎవరంటే మా ఫరూక్ గారే. వారు లేకుంటే ఈ రోజు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండేది కాదు. దాదాపు 15,000 మంది నంద్యాలలో విద్యను అభ్యసించేవారు కాదు. దాదాపు 5,000 మంది ఉద్యోగస్తులు, అంటే 5,000 మంది కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన మా ప్రాణదాత మా ఎన్ఎండి ఫరూక్ గారు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోటరీ పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం రోటరీ పాఠశాలలో తల్లిదండ్రులకు క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తూ సంక్రాంతి మాత్రం ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పోటీల ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులకే కాదు, విద్యార్థులకు సంసార బాధ్యతలు అన్ని మీరు చాలా కష్టపడి చేస్తుంటారంటే కాబట్టి అలా కష్టపడుతున్నటువంటి మీకు కొద్దిగా మానసిక ఉల్లాసం కలిగేయడానికి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ పాఠశాల తరఫున మీరందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి నంద్యాల సమాచార క్యాలెండర్ను డీఎస్పీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. శుక్రవారం భారతీయ అకాడమీలో 2019 నూతన సంవత్సరం నంద్యాల సమాచార క్యాలెండర్ను డీఎస్పీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉండాలని, చక్కటి మార్గాన్ని ఎంచుకొని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల సమాచార ఎడిటర్ నాగేశ్వరరావు, భారతీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జ్ భాష, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థినులు మనము తెలుసుకోనల్లా అతను వివేకానంద స్వామి తన యొక్క వాక్చాతుర్యంతో మన యొక్క భారత దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా వ్యాపించేలా అతను ప్రయత్నం చేసినాడు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ కితాబునిచ్చారు. జన్మభూమి మా ఊరు 6వ విడత చివరి రోజులో భాగంగా ఆమె రుద్రవరం మండలం కొండమాయపల్లె, డీకొట్టాల గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన గ్రామ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తాను అధికారం చేపట్టాక 1,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇచ్చిన హామీల మేరకు ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించామని, ఇంకా నిర్మిస్తామన్నారు. కొండమాయపల్లె గ్రామంలో 1,45,00,000 నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామంలో అర్హులందరికీ పింఛన్, ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాగలమర్రి, డీకొట్టాల రోడ్డు నిర్మాణంతో పాటు పలు రోడ్లను నిర్మించామన్నారు. రైతులకు సకాలంలో సాగునీటిని అందించామన్నారు. మండల కేంద్రమైన రుద్రవరంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశామని, జూనియర్ కళాశాలలు కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇవన్నీ చేశామంటే అపోజిషన్ లో ఉంటే సాధ్యపడేది కాదని, తెలుగుదేశం పార్టీలోకి చేరాకే ఇన్ని నిధులు తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్ని నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి సాధ్యపడేది కాదన్నారు. ప్రతిరోజు తాను జన్మభూమిలలో పాల్గొంటూ ఉంటే తాను పార్టీ మారుతానని ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తి అవాస్తవమన్నారు. తెలుగుదేశంలోనే కొనసాగుతానని, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలలో గెలుపొంది ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. అనంతరం చంద్రన్న కానుకలను, పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డితో పాటుగా జన్మభూమి అధికారులు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు అయితేనేమి,
మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అయితేనేమి ఈ రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి దాదాపుగా 1400 కోట్లు నిధులు తీసుకొని వచ్చారంటే ఆ ఘనత మన మంత్రి అఖిలప్రియ గారికి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో బిడ్డ పుట్టినాక ఆ బిడ్డను కూడా మనము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఆ బిడ్డను ఇంటికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే పెళ్లి జరిగితే మళ్ళా చంద్రన్న పెళ్లి కానుకని ఒక కానుకను కూడా మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్క పని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైనా సరే సమస్యలన్నీ మన దృష్టికి తీసుకెళ్లగలుగుతాము, కానీ డబ్బులు మనం తీసుకురాలేము. రుణమాఫీ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడున్న రైతులకందరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఏ రైతుకైనా ఇబ్బంది వచ్చినా, ఏ రైతుకైనా రుణమాఫీ కాకపోయినా దయచేసి వెంటనే నా దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎవరికైతే రుణమాఫీ పడలేదో వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ నేను చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను వెంటనే అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు కూడా చేసి పెడతానని చెప్పి కూడా మరొక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రుద్రవరంకి ఒక జూనియర్ కాలేజ్ లేదు, అది కూడా కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. నేను 2 కాలేజీలు అడిగినాను, ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్, ఒకటి జూనియర్ కాలేజ్. పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ అయింది, జూనియర్ కాలేజ్ కొంచెం పెండింగ్ పడింది. తప్పకుండా జూనియర్ కాలేజ్ కూడా రుద్రవరం మండలానికి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఒకటే ఒక కోరిక నాకు, మీ అందరికీ ఒకటే ఒక కోరిక నాకు. అన్ని కార్యక్రమాలు చేస్తాం కానీ ఆడపిల్లల్ని ఎవరైనా సరే మధ్యలో చదువు ఆపకండి. వాళ్ళకి ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదవనియండి. మీకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సహాయం కావాలన్నా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ నా తరపు నుంచి ప్రత్యేకంగా నేను చేసి పెడతాం. కానీ ముఖ్యంగా ఆడపిల్లల్ని మాత్రము మధ్యలోనే చదువు ఆపకండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు. ఈ రోజు ఇంకొకటి జరుగుతుంది. నేను రోజు జన్మభూమికి వస్తున్నా, రోజు ఇంటింటికి తిరుగుతున్నా, కానీ భూమా అఖిలప్రియ అలిగింది, భూమా అఖిలప్రియ పార్టీ మారుతుందని చెప్పి మీడియాలో రాస్తున్నారు. జన్మభూమికి వస్తున్నాను, కార్యక్రమాలు అటెండ్ అవుతున్నాను, ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నాను, తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటున్నాను. ఇన్ని చేసినా కూడా మళ్ళీ నేను టికెట్ కోసమో లేకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి కోసమో ఇప్పుడు కొత్తగా నా చెల్లెలు మౌనికా రెడ్డి గారు కూడా టికెట్ తీసుకురానికి జనసేనకు పోతున్నారని చెప్పి మీడియాలో రాస్తున్నారు. అంటే ఒకే ఒక ఛానల్ ఎందుకో అర్థం కావట్లేదు. సాక్షి అనుకున్నాం కానీ ఇంకొక ఛానల్ ఈరోజు ఎందుకో స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు నేను పార్టీ మారాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను దూరం పెట్టాలని చెప్పి ఒకే ఒక ఛానల్ చాలా ప్రయత్నిస్తుంది. పార్టీ జెండా వీడి వెళ్లే ప్రసక్తే లేదని మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో లక్ష తులసి అర్చన కుడారై నివేదన కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని, గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కుడారై నివేదన కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అత్యంత ఆధ్యాత్మికంగా కొనసాగిన ఈ కార్యక్రమ దృశ్యమాలిక మీకోసం. విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషత్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూతభవ్య భవత్ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం
నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ముక్తానాం పరమాయ గతయే నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సాక్షిణే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అక్షరాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి యోగాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి యోగ విదాం నేత్రే నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రధాన పురుషేశ్వరాయ నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారసింహ వపుషే నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సర్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శివాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి స్థానవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భూతాదయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నిధయే వ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సంభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భావనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నంద్యాల పట్టణంలోని ప్రథమనంది దేవస్థానంలో సంక్రాంతి సందర్భంగా ఆలయ చైర్మన్ మాలేపాటి రాజశేఖర్ ఈవో నాగప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డి, కౌన్సిలర్ కొండారెడ్డి, భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య, సీనియర్ పాత్రికేయులు జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 78 మంది మహిళలకు దేవాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రాంప్రసాద్ వ్యవహరించారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సులేషన్ బహుమతులను అతిథులు అందించారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతికి అతిథులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ కొండారెడ్డి, భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్యలు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మన సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా, ఆధ్యాత్మిక భావాలు పెంచే విధంగా మహిళలకు ముగ్గుల పోటీలు దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించడం, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమం నిర్వహించిన చైర్మన్ మాలేపాటి రాజశేఖర్ అభినందనీయులన్నారు. అనంతరం అతిథులను చైర్మన్ మాలేపాటి రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రథమనంది అయినటువంటి ప్రథమనందిలో ఈరోజు మాలపాటి రాజశేఖర్ గారి వారి సభ్యులందరి మరియు టెంపుల్ అధికారుల సమక్షంలో ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నందుకు కమిటీ వాళ్ళని మరియు అధికారులని ఈవో గారిని అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి సంఖ్యలో లేడీస్ అంతా వచ్చి పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొంటున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చక్కగా మంచి రంగులతోటి ఈరోజు దేవాలయ ప్రాంగణంలో ముగ్గులను వేయటం జరిగింది. మోర్ దాన్ 72-75 మెంబర్స్ దాకా వచ్చి ఇందులో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా వారిని అభినందనలు తెలియజేస్తున్నా. దేవుడి దగ్గర ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు దేవుడి ఆశీస్సులతో వాళ్ళందరికీ మంచి జరగాలని, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా మాలపాటి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలి. ఈ ప్రధానందీశ్వరుడికి ఇంకా మంచి కొలువులు చేస్తూ మంచిగా పూజలు అందిస్తూ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ప్రబంధీశ్వర స్వామి దేవస్థానంలో మహిళలచే ముగ్గుల ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శన భగవంతుని గుడి చుట్టూ మొత్తం వేస్తున్నాము కాబట్టి భగవంతుడు వారి ఆశీస్సులు అందరికీ ఖచ్చితంగా
ఇక్కడ వచ్చిన అందరికీ కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బహుమతులు కూడా మన రాంప్రసాద్ గారు జడ్జిగా వచ్చారు. వారి యొక్క ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ఇంకొక ఎక్స్ట్రా బహుమతులు పెట్టారు. అందరు కూడా బహుమతులు ఇచ్చి మిగతా వారు కూడా బహుమతులు రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు గుర్తించి వారికి ఒక ప్రత్యేక బహుమతి కూడా ఈ దేవస్థానం ఇస్తున్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని విశ్వబ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులు తెలిపారు. నంద్యాల డివిజన్ విశ్వబ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని విశ్వబ్రాహ్మణ సేవా సమైక్య మహిళా విభాగం సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మహిళా సోదరిమణులకు విశ్వబ్రాహ్మణ సంఘీయుల తరపున మొదటిసారి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున నంద్యాల పట్టణ మరియు చుట్టుపక్కల మండలాలు విశ్వబ్రాహ్మణ మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో 2019 సంక్రాంతి పండుగ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశ్వబ్రాహ్మణ సంఘీయుల కోసం విశ్వబ్రాహ్మణ మహిళల కోసం ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది టెక్కే మార్కెట్ యార్డ్ నంద్యాల. ఈ కార్యక్రమం ఫస్ట్ సారి నిర్వహిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పబ్లిక్ స్కూల్లో ఘనంగా 33వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. రోటరీ పబ్లిక్ స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. నంద్యాల సమాచార క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిఎస్పీ గోపాలకృష్ణ. రుద్రవరం మండలం కొండమాయపల్లి డి కొట్టాల గ్రామాలలో గ్రామ సభలలో పాల్గొన్న మంత్రి అఖిల ప్రియ. తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని కితాబు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ రామాలయంలో ఘనంగా లక్ష తులసి అర్చన కుడారై నివేదన. ప్రథమనంది ఆలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల నిర్వహణ. భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికిన మహిళలు. విశ్వ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డులో ముగ్గుల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.